ఎపిసోడ్ 7 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో కృష్ణ తన హత్య కేసులో ఇరుక్కోవడం, 12 ఏళ్ల కారాగార శిక్షకి కారణం అంతా వివరిస్తూ లక్ష్మీనారాయణ తన బాబాయి ద్వారా నాటకమాడించి పార్వతి తండ్రిని ఎలా చంపింది, తనని ఎలా ఇరికించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతేకాక లక్ష్మీనారాయణ తనని జీపెక్కిస్తున్నప్పుడు భుజబలం ఉంటే సరిపోదోయ్, బుద్ధిబలం కూడా ఉండాలి కుర్రాడా అని వెకిలి నవ్వు నవ్వడం చూసి తను కూడా మనసులో ఖచ్చితంగా బుద్ధిబలం తెలివితేటలతో నిన్ను తప్పకుండా ఓడిస్తానని అనుకుంటూ జైలుకి వెళ్ళిపోతాడు. కానీ పార్వతి అతని తల్లి ఏమయ్యారో తెలియక తను మదనపడుతూ ఉంటాడు. అవును లక్ష్మీనారాయణ, ఈ జీవితపు చదరంగంలో ప్రత్యర్థిని ఓడించడానికి ఆవేశం కాదు, కావాల్సింది తెలివితేటలు. కాసుకో, సరిగ్గా 12 సంవత్సరాల తరువాత నీతో చదరంగం ఆడడానికి వస్తాను. నిన్ను నేను చంపను లక్ష్మీనారాయణ. నీ చుట్టూ ఉచ్చులు బిగిస్తాను. నీ అంతట నువ్వే ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను. సరిగ్గా 12 సంవత్సరాలు ప్రశాంతంగా అన్నాను. అందుకని ఈసారి పోలీసులు కొట్టలేదు. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. వ్యాన్ కదిలింది. చాలా కష్టం అన్నాడు ఠాగూర్. చంపడం చాలా సులభం, ఆత్మహత్య చాలా కష్టం. అవును, కష్టమని నాకు తెలుసు. కానీ ఠాగూర్తో పరిచయం అయ్యాక అది కష్టమని అనిపించడం లేదు. ఆ మాటే అన్నాను. నేనేమన్నా చేయగలనని అనుకోకు అన్నాడు అతను. ఏం చేయాలన్నా డబ్బు కావాలి. అదీగాక వాళ్ళిప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా తెలియదు. అదేవి నాకు తెలియదు అనాలోచితంగానే అన్నాను. నాకు కావాల్సింది ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం అంతే. చిన్న పిల్లాడిలా మాట్లాడుకు. వద్దు తాత, ఈ విషయంలో నన్ను వెనక్కి లాగకు. అతడు నా వైపు సూటిగా చూస్తూ ఉండిపోయాడు. తరువాత నెమ్మదిగా అన్నాడు, సరే బిడ్డ, అలాగే కాని. ఆగాడు. కానీ నా నుంచి ఏ సహాయమూ ఆశించకు. దాదా, విస్తుపోయాను. అవును బిడ్డ, నీ సమస్య వ్యక్తిగతం, నాది సామాజికం. నా సమస్యతో పోల్చుకుంటే నీది చాలా చిన్నది. నాకు అర్థం కావడం లేదు తాత. ఎంతోమంది లక్ష్మీనారాయణ అసలేమీ అన్యాయం చేసినట్టు కనపడకుండానే నీకన్నా బలహీనుల్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు బిడ్డ. ఆ ఘోరాలతో పోల్చుకుంటే నీకు జరిగిన అన్యాయం చాలా చిన్నది అన్నాను. కానీ నా పార్వతి, మా అమ్మ, మనుషుల్ని సమస్యలకి కారణభూతులుగా చేయకు. సమస్య సిద్ధాంతమైన విభేదం. నీ దృష్టి ఇంకా విశాలం కావాలి. లాభం లేదు, నాకు అర్థం కాలేదు. బయట ప్రపంచాన్ని 4 ఏళ్ల నుంచి చూడని వాడికి, అంతకుముందు పల్లెలో అమాయకంగా పెరిగిన వాడికి ఈ సమస్య అర్థం కాదు. ఠాగూర్ నాకు ఎకనామిక్స్ థియరీ చెప్పాడు. కానీ ప్రపంచం థియరిటికల్గా నడవదు. అన్ని రకాల వ్యవస్థలు థియరిటికల్గా చాలా మంచివి. మరి ఎక్కడుంది సమస్య? మనిషిలో భావ విప్లవం రావాలి. ఏ వ్యవస్థ అయినా ఇప్పుడు పర్లేదు, కానీ ఏ రకం వ్యవస్థలో భావ విప్లవం ఇస్తుంది? భావ విప్లవం రావడం కోసం విప్లవం తప్పదా? ఇదో సర్కిల్. స్పృహ మనిషిని విచారగ్రస్తుడిని చేస్తుంది. ఈ వృద్ధుడు కొద్దిపాటి విజ్ఞానాన్ని నేర్పకపోయి ఉంటే ఎంతో నిశ్చింతగా మృగంలో బతికేవాణ్ణి. ఇదంతా తెలుసుకున్నాక మిగిలిందేమిటి? వృధా తపన తప్ప. ఘర్షణ, అనుక్షణం నిరంతర ఘర్షణ. ఎటు మొగ్గను? నా కథ చెప్పిన తర్వాత ఠాగూర్ నాకు నేర్పిన పాఠాల్లో కొద్ది మార్పు కనపడింది. ఈసారి అతడు మనుషుల్లో కలిసిమెలిసి తిరగడం గురించి, సివిలైజేషన్ గురించి నాకు తెలియజెప్పడంలో శ్రద్ధ తీసుకోసాగాడు. ఒక గుడ్డపీలిక తీసుకుని టై కట్టుకోవడం ఎలాగో చెప్పాడు. ఎందుకిదంతా అన్నాను. నవ్వాడు. నీకు అవసరం లేదు బిడ్డ, కానీ నీ శపథం నేర్చుకోవాలంటే ఇవన్నీ అవసరం. బయటికెళ్ళిన తరువాత ఇవన్నీ నేర్చుకొని టైం వేస్ట్ చేయడం అనవసరం. తొందరగా నీ పని నెరవేర్చుకొని ఆ తర్వాత నువ్వు నాకు కావాలి. ఎలా ఉంది దాదా అడిగాడు సెంట్రీ. ఠాగూర్ మూలిగాడు. నేను ఒక మూలలా కూర్చున్నాను. ఇదేదో విషజ్వరంలా ఉంది అన్నాడు సెంట్రీ. లేకపోతే అన్నంలో ఏదో కలిసుంటుంది. మొత్తం జైల్లో ఖైదీలందరికీ ఇలాగే ఉంది. ఏది నీ చెయ్యి అంటూ అతడి చెయ్యి ఊచల మధ్య అందుకుని చప్పున వదిలేసి
కాలిపోతుంది. టెంపరేచర్ 105కు తక్కువ ఉండదు చెప్పాడు. అందరికీ అలాగే ఉందా? ఆ, మొత్తం ఖైదీలందరూ దాదాపు స్పృహ తప్పినట్టు పడిపోయి ఉన్నారు. ఆవగింజ వేస్తే పేలిపోయేలా ఉన్నాయి వాళ్ళ ఒళ్ళు. నేను కల్పించుకుని భోజనంలోనూ ఏదో కలిసి ఉంటుంది. మధ్యాహ్నం నేను భోంచేయలేదు. నాకేమీ కాలేదు చెప్పాను. అదృష్టవంతుడివి అన్నాడు సెంట్రీ వెళ్ళబోతూ. అన్నాన్ని మెడికల్ ఎగ్జామినేషన్కి పంపుతారేమో అడిగాను. ప్రాచీన భారతీయ మూలికల్ని ఈ సైంటిఫిక్ పరికరాలు కనుక్కోలేవురా అబ్బి చెప్పాడు ఠాగూర్ ముసుగులోంచే. కాలం నెమ్మదిగా గడుస్తుంది. ఎక్కడా అలికిడి లేదు. సెంట్రీలు కూడా ఈ ఊహించని పరిణామంతో ఆదుర్త పడ్డట్టున్నారు. బోట్ల చప్పుడు వినిపించడం లేదు. అంతకుముందే డాక్టర్ వచ్చి ఏవో రంగునీళ్లు అందరికీ పోసి వెళ్ళాడు. దూరంగా రాత్రి 2 కొట్టింది. నెమ్మదిగా లేచాను. ఠాగూర్ అన్నాను రహస్యంగా. మూలిగాడు. ఒంటి మీద చెయ్యి వేసి చూశాను. సలసలా కాలిపోతుంది. బట్టల్లో దాచుకున్న ఉల్లిపాయ తీసి చేతుల మధ్య రసం పిండి నోట్లో చుక్కలు చుక్కలుగా పోశాను. అరగంట, గంట. నెమ్మదిగా అతడు కళ్ళు విప్పాడు. నా వైపు చూసి నవ్వాడు. లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. థ్యాంక్స్ బిడ్డా అన్నాడు. నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఆ ఆకుని, దానికి విరుగుడు ఉల్లిని. ఎక్కువ సమయం వృధాపరచడం నాకు ఇష్టం లేదు. కటకాలదాల దగ్గరికి వెళ్ళి ఊచల్ని పట్టుకుని బలంగా వంచడం మొదలుపెట్టాను. 5 నిమిషాలు గడిచాయి. నా నుదురంతా చెమట పట్టేసింది. చొక్కా తడిచిపోయింది. పూర్తిగా బలంగా ఊపిరి వదిలాను పని పూర్తి చేసి. ఠాగూర్ నా వైపు తృప్తిగా చూసి చాలు బిడ్డా అన్నాడు. నా మనసంతా చాలా నిర్లిప్తంగా ఉంది. ఏదో అనుకున్న ప్లాన్ ప్రకారం పని చేసుకుపోతున్నానే తప్ప నాకు మాత్రం హుషారు లేదు. నా వ్యధని అతడు కూడా గుర్తించినట్టున్నాడు. ఏమీ ఎక్కువగా మాట్లాడలేదు. చివరికి మేం అనుకున్న సమయం వచ్చింది. 3 గంటలు కొట్టాడు. ఠాగూర్ ఊచలు పట్టుకుని బయటకు వెళ్ళిపోతూ తిరిగి గదిలోకి పరకాయించి చూశాడు. ఓ మూలగా నిలబడి ఉన్నాను నేను. మా కళ్ళు కలుసుకున్నాయి. చేతులు చాచి వెళ్ళొస్తాను బిడ్డా అన్నాడు. ఒక్క ఉదుటున పరుగు పరుగున వెళ్ళి అతని కౌగిలిలో వాలిపోయాను. నా కళ్ళు అప్రయత్నంగానే వర్షించి అతని భుజాన్ని తడిపివేయసాగాయి. ఊరుకో బిడ్డా, ఊరుకో సముదాయించాడు. నిమిషం పాటు ఆ విధమైన అచేతన అవస్థలో ఉన్న తరువాత నన్ను నేను సంభాళించుకున్నాను. వెళ్ళిరా తాత అన్నాను. నా భుజాల చుట్టూ అతడి చెయ్యి మరింతగా బిగుసుకుంది. నువ్వు నాతో రాకపోవడం నాకు విచారంగా ఉంది బిడ్డా. కానీ నువ్వు నమ్మిన న్యాయాన్ని గౌరవించడం కోసం నువ్విలా ఉండిపోవడం నాకెంతో గర్వంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా విచారకరమైన ఎడబాటు ఇది. ఇద్దరి మనస్సుల్లోనూ ఆవేదన నిండుకుంది. ఇన్నాళ్ళు సాహచర్యం, ఇన్నాళ్ల అనుబంధం అన్నీ ఈనాటితో ఆఖరు. ఊహే భరించలేనంత బాధగా ఉంది. నాతో పాటు ఇన్నాళ్ళు కలిసి ఉండి నా జీవితానికి ఓ అస్తిత్వం కల్పించిన ఈ వృద్ధుడు నా నుంచి వీడుకోలు తీసుకోబోతున్నాడు. మళ్ళీ బహుశా మేం కలుసుకోకపోవచ్చు. ఏది శాశ్వతం? ఈ మనుష్యులు, అనుబంధాలు అన్నీ ఆ చరాచర సృష్టి లయకారుడు సరదాగా ఆదుకోవడానికి చేసుకున్న పరికరాలు. ఠాగూర్ కదిలి వెళ్ళొస్తాను బిడ్డా అన్నాడు. ఇంకోసారి చేయి సాచాను. ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా ఈ పల్లెటూరి వాడికి అతడు నేర్పిందే. జ్ఞాపకం వచ్చి మళ్ళీ మనసు వ్యాకులమైంది. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకోబోతున్నాం ఠాగూర్ అన్నాను. నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నా కళ్ళలోకి సూటిగా చూశాడు. బిడ్డా, చాలా నెమ్మదిగా, దృఢంగా, స్పష్టంగా అన్నాడు. నీకు ఆర్థిక శాస్త్రం నేర్పాను, రాజకీయం నేర్పాను, చరిత్ర గురించి, సామాజిక వ్యవస్థల గురించి వివరించాను. కానీ నేను నీకు ఒకటి ఇవ్వలేకపోయానురా బేటా, అది అనుభవం. నువ్వు బయటకొచ్చిన తరువాత నీ చుట్టూ ప్రపంచాన్ని గమనించు. నేను చెప్పిన పాఠాన్ని, నీకున్న తర్కాన్ని పొందుపరిచి, అనుభవాల్ని క్రోడీకరించి సమస్యకు పరిష్కారం ఆలోచించు. సామాన్యుడి కోసం నీకు ఇంకో దారి దొరికితే మంచిదే. లేక నా దారి మంచిదని తోచినప్పుడు నా కోసం రా. అప్పటికి చాలా ఆలస్యం అవ్వచ్చు. ఈ వృద్ధుడు చనిపోవచ్చు. కానీ నువ్వు వస్తే అడవిలో ప్రతి చెట్టులోనూ, లతలోనూ నీకో ఠాగూర్ కనిపిస్తాడు. సన్నటి దీపకాంతిలో అతడి మొహం ఉజ్వలంగా ప్రకాశిస్తుంది.
నాకు గురుదక్షిణ ఏమిస్తున్నావు బిడ్డా? పాత కృష్ణ ఎప్పుడో చచ్చిపోయాడు తాత. నీ చేతులతో నువ్వు నిర్మించుకున్న ఈ కృష్ణే ఇప్పుడున్నాడు. అర్థించడం కాదు, ఆజ్ఞాపించు. తెలివైన మానవుడి జీవితం చాలా విలువైంది బిడ్డ. తెలివితేటల్ని పక్కవాడిని మోసం చేయడానికి ఉపయోగించకు. పంథా ఏదైనా సరే గమ్యం సామాన్యుడిదిగా పెట్టుకొని జీవించు. అంతే నే కోరేది. తప్పకుండా ఠాగూర్, నువ్వు చెప్పింది నా జీవితంలో ప్రతి క్షణము గుర్తుపెట్టుకుంటాను. ఆఖరిసారి చేతులు కలుపుకున్నాం. ఇరుగ్గా ఉన్న ఊచల మధ్య శరీరాన్ని అవతలికి పోనిస్తూ, నేను చెప్పిన ప్రదేశం జ్ఞాపకం ఉందిగా అన్నాడు. ఉంది. ఎంతో ఉండకపోవచ్చు, 20-30 వేలు. కానీ ఆ మాత్రం డబ్బు నీకు అవసరం. నాకు ఇష్టం లేదు, కానీ అతడు సంతృప్తి కోసం తలూపాను. గుడ్ నైట్ బేటా. గుడ్ నైట్ ఠాగూర్. రెండో కాలు కూడా అవతలికి పెట్టాడు. క్షణంలో 1000వ వంతు ఆగి చురుకుగా అటూ ఇటూ చూసి పరిశీలించాడు. వడివడిగా నడుస్తూ నెమ్మదిగా చీకట్లో కలిసిపోయాడు. అతడి ఆకారం కొద్ది కొద్దిగా అస్పష్టమై చివరికి అదృశ్యమైపోయింది. నా చుట్టూ నిశ్శబ్దం నెమ్మది నెమ్మదిగా పరుచుకుంది. భరింపలేనంత ఒంటరితనం ఒక్కసారిగా నన్ను ఆవరించింది. ఠాగూర్ వెళ్ళిన వైపే చూస్తూ అచేతనంగా నిలబడిపోయాను. అయిపోయింది. అతడు నా జీవితంలోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఎంత ఉదాత్తమైన వ్యక్తి అతడు! బహుశా అతన్ని నేను ఈ జీవితకాలంలో మళ్ళీ కలుసుకోలేకపోవచ్చు. నా జీవితాన్ని ఉద్దీప్తం చేసిన ఆ మహనీయుడి వ్యక్తిత్వం ఉన్నతమై మహోన్నతమై నా ఊహకందనంతగా పెరిగిపోయింది. వెనక్కి వచ్చి నా మామూలు స్థలంలో కూర్చున్నాను. మనసంతా వెలితిగా ఉంది. లోపల నుంచి వేదన పొంగుకొస్తుంది. చుట్టూ ఉన్న గోడలు, కిటికీలోంచి కనబడుతున్న నక్షత్రాలు, భూమి, ఆకాశం అన్నీ నాతో పాటు మౌనంగా ఉండి తిరిగిరాని ఆ వ్యక్తి కోసం నిశ్శబ్దంగా రోదిస్తున్నాయా అన్నట్టు వెలవెలబోతున్నాయి. ఠాగూర్ వెళ్ళి 5 నిమిషాలై ఉంటుంది. అంతలో దూరంగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. అది తుపాకీ పేలిన చప్పుడో, ఏదన్నా వస్తువు కింద పడితే చప్పుడో సరిగ్గా తెలియడం లేదు. తరువాత మళ్ళీ నిశ్శబ్దం. నా వెన్నులోంచి చలి శరీరం అంతా వ్యాపించింది. అర్థం కాని భయంతో వణికిపోయాను. అదేం చప్పుడు? ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ చప్పుడు ఇదమిద్దం అని తేల్చుకోలేకపోయాను. ఆ చప్పుడు తర్వాత మళ్ళీ అలజడి వినిపించకపోవడంతో నేను భయపడింది జరిగి ఉండదని మనసుని సంతృప్తి పరుచుకున్నాను. కానీ మనసులో ఏదో మూల అనుమానం. ఠాగూర్ని మాత్రం మళ్ళీ నేను కలుసుకోలేదు. ఎన్నో రాత్రులు అందరూ నిద్రపోయాక నాకు ఠాగూర్ జ్ఞాపకం వచ్చేవాడు. దూరంగా వరండాలోంచి అతను నడిచి వస్తున్నట్టు భ్రాంతి కలిగేది. నా భ్రమకి నేనే విషాదంగా నవ్వుకునేవాణ్ణి. అతడి ప్రభావం నా మీద చాలా పడింది. ఎవరితోనూ కలిసేవాణ్ణి కాదు. ఒక విధమైన ఋషిత్వం సిద్ధించిన వాడిలా ఒంటరిగా ఉండేవాణ్ణి. కానీ అభ్యాసం మాత్రం మానలేదు. రోజులు నెమ్మదిగా గడవసాగాయి. ఒకరోజు ఒక వార్త దావానలంలాగా మా మధ్య వ్యాపించింది. మిస్టర్ కృష్ణ, ఇవి మీ వస్తువులు. ఇన్ని రోజులు పనిచేసినందుకు ఇది మీ వేతనం. ఈ క్షణం నుంచి మీరు స్వేచ్ఛ పొందుతున్నారు. మీ ప్రవర్తన, నడవడిక పారిపోయే వీలున్నా దాన్ని వినియోగించుకోకపోవడం ఇవన్నీ మీ శిక్ష తగ్గించడానికి కారణాలు. దేశ స్వాతంత్ర్యోత్సవాల సందర్భంగా మిమ్మల్ని వదిలిపెడుతున్నారు. వెళ్ళండి. బల్ల మీద వస్తువులు తీసుకున్నాను. మౌనంగా వెనక్కి తిరిగి గుమ్మం వైపు అడుగులు వేస్తుంటే అతడు అన్నాడు, ఒక మనిషి స్వేచ్ఛని, హక్కుల్ని అరికట్టడానికి ఎవరికీ అధికారం లేదు. కానీ ఆ మనిషి పశువుగా మారితే అతన్ని 4 గోడల మధ్య బంధించడానికి చట్టం ప్రయత్నిస్తుంది. అలాగే మళ్ళీ ఇక్కడికి రావనే ఆశిస్తున్నాను. రాను జైలర్ సాబ్. పశువుల మధ్య మనిషిగా బతకడానికే ప్రయత్నిస్తాను. వెనక్కి తిరగకుండా చెప్పాను. రీపార్టీ గురించి ఠాగూర్ నవ్వాడు. బయటికి నడిచాను. ఎత్తైన జైలుగోడల తలుపులు నా కోసం తెరవబడ్డాయి. దృఢమైన రాతి గోడల మధ్య చిన్న ఇనుప తలుపు. తల బాగా వంచి యువతలకు వచ్చాను. నా వెనకే తలుపులు మూసుకున్నవి. బలంగా ఊపిరి పీల్చుకుని చుట్టూ పరకాయించి చూశాను. విశాలమైన మైదానం 4 వైపుల నుంచి నన్ను ఆహ్వానిస్తున్నట్టు కనిపించింది. అప్పుడు నేను పొందిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను.
సూర్యుడు ఒకవైపు పశ్చిమాద్రిలో వంగిపోతున్నాడు. కొంగల బారు దక్షిణ దిశగా ఎగిరిపోతుంది. పిల్ల తెమ్మెర ఒకటి నాజూకుగా వచ్చి పలకరించి సాగిపోయింది. నా మనసులోంచి ఆనందం పొంగి పొర్లుకొస్తుంది. అప్పుడు నేను కావాలనుకుంటే పరిగెత్తగలను. కావాల్సి వచ్చినప్పుడు స్నానం చేయగలను. స్వేచ్ఛకు అర్థం ఇది పోయినప్పుడే తెలుస్తుంది. జైలు గోడ పక్కనే ఒక కుక్క నా వైపే వింతగా చూస్తూ నిలబడింది. దానివైపు చూసి నవ్వి హలో అన్నాను. ఏమనుకుందో ఏమో పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. బిగ్గరగా నవ్వి నేను మైదానంలో పరుగులు తీయటం ప్రారంభించాను. ఆగి చేతులు నేల మీద పెట్టి తలక్రిందులుగా గెంతులు వేశాను. గోడ మీద నుంచి నా వైపే చిత్రంగా చూస్తున్న సెంట్రీని దూరం నుంచి వెక్కిరించాను. అతడు నవ్వుతూనే స్నేహపూర్వకంగా చెయ్యి ఊపాడు. నేను చెయ్యి ఊపాను. అంతలో గుర్తొచ్చింది, నేను ఈ గౌరవప్రదమైన సమాజంలో ఒక పౌరుణ్ణని. హుందాగా పెద్ద మనిషిలా వీపు నిటారుగా పెట్టి నడవసాగాను. ఊళ్ళోకి వచ్చాను.